రైట్గా బీసీ రిజర్వేషన్ల అంశంపై విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. రేపు మధ్యాహ్నం 2:15 విచారణ కొనసాగుతుందని కోర్టు చెప్పింది. అయితే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్ కోరగా హైకోర్టు నిరాకరించింది. రేపు యథావిధిగా నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చని చెప్పింది. రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా వాడావేడి వాదనలు జరిగాయి. రిజర్వేషన్లు 50% రిజర్వేషన్లు దాటొద్దని రాజ్యాంగంలో లేదని సింఘ్వి వాదించారు. ఇది కేవలం సుప్రీంకోర్టు ఆదేశమేనని చెప్పారు. నిబంధనలు అనుసరించే బీసీలకు ప్రభుత్వం 42% రిజర్వేషన్లు కేటాయించిందన్నారు. సమగ్ర సర్వే ఆధారంగా డేటా సేకరించి బీసీలకు 42% ఇచ్చిందని చెప్పారు. ఇక గవర్నర్కు బిల్లులు పంపి నెల కాదు 6 నెలలు దాటిందన్నారు సింఘ్వి. గవర్నర్ బిల్లులు ఆమోదించలేదు, అలాగని వెనక్కి పంపలేదన్నారు. చట్టసభలు చేసిన బిల్లులపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ఏమిటన్నారు సింఘ్వి. అయితే అన్ని పార్టీల మద్దతుతోనే సభలో బిల్లులు పాస్ అయ్యాయని గుర్తు చేశారు. శాస్త్రీయ పద్ధతిలో రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు రాష్ట్రానికి ఉందని వాదించారు సింఘ్వి. రైజిక డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. చెప్పండి షరీఫ్, బీసీ రిజర్వేషన్లపై వాదనలు హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇవాల్టి వాదనలపై అప్డేట్స్ ఏంటి? ప్రతి ఒక్కరి దృష్టి అంతా కూడా హైకోర్టు పైనే ఉంది. స్థానిక సంస్థల పైన బీసీ రిజర్వేషన్ 42% సంబంధించి ఏం జరగబోతోంది, హైకోర్టు ఏ రకమైన నిర్ణయం చెప్పబోతోంది, ప్రభుత్వం ఏ అంశాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చింది, ప్రభుత్వ తరఫు సీనియర్ న్యాయవాదులు ఏ అంశాలను లేవనెత్తారు, ఇక పిటిషనర్స్ తరఫు న్యాయవాదులంతా కూడా ఏ అంశాలను ప్రభుత్వాన్ని ఇరుకుడ పెట్టడానికి వాళ్ళు ప్రయత్నాలు చేశారు, వాటికి కౌంటర్గా ప్రభుత్వ తరఫు సీనియర్ న్యాయవాదులంతా కూడా ఏ అంశాలను తీసుకువచ్చారనేటువంటి అంశం పైన ప్రతి ఒక్కరు కూడా ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. బిఫోర్ లంచ్ అంతా కూడా పిటిషనర్స్ తరఫు వాదనలు విన్నారు. మయూర్తో పాటు వివేక్ రెడ్డి పిటిషనర్స్ రెడ్డి జాగృతి తరఫు వాదనలు కొనసాగించారు. ఆ తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ ప్రభుత్వ తరఫు వాదనలు కొనసాగాయి. అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, ఆయనతో పాటు కర్ణాటక రాష్ట్ర అడ్వకేట్ జనరల్, మాజీ అడ్వకేట్ జనరల్గా కొనసాగారు, బీసీ కమిషన్ చైర్మన్గా కొనసాగారు ఆయన రవి కుమార్ వర్మ, ఆయన కూడా వాదనలు వినిపించారు. ప్రస్తుతం అడ్వకేట్స్ మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. అంటే అభిషేక్ మను సింఘ్వి చాలా స్పష్టంగా వాదనలు వినిపించారు. దాదాపు చట్టసభల్లో అన్ని పార్టీల ఆమోదం మేరకే సవరణ చేశారు, బిల్లు పాస్ అయింది అనేటువంటి అంశాన్ని చెప్పారు. గవర్నర్ దగ్గరికి బిల్లును పంపించి ఆఫ్టర్ లంచ్ తర్వాత పోస్ట్పోన్ చేస్తున్నాము, కేసు పోస్ట్పోన్ చేస్తారు, రేపు హియర్ చేస్తాం, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఎందుకంటే మేము ఆల్రెడీ కంటిన్యూ చేసి రేపు ఈవినింగ్ రేపు ఆఫ్టర్ లంచ్ తర్వాత 2:15కు కేసు ఏదైతే వాయిదా చేసిండు అంతే. కాకపోతే మార్నింగ్ నుంచి ఆర్గ్యుమెంట్స్ నడిచినాయి. ఫస్ట్ అవర్స్లో పిటిషనర్ తరఫున చెప్పారు, ఎవరైతే ఆయన 3 చింతల ఆయన మల్కాజ్గిరి మండలం ఆయన వేసినటువంటి ఆ కేసులో చెప్పారు, ఆయన ఆర్గ్యుమెంట్స్ విన్నాడు. సేమ్ ఇదే కేసు సుప్రీంకోర్టు ఇచ్చిన దాని మీద ఆర్టికల్ 32 మీద ఎందుకు వెళ్ళారని చెప్తే దాని మీద మళ్ళీ రిటర్న్ వచ్చామని చెప్పారు. అదే విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కృష్ణమూర్తి కేసు కానీ ఇందిరా సాహ్ని కేసు కానీ వీళ్ళ కేసు గురించి డీటెయిల్స్గా చెప్పారు. అలాగే ఎలక్షన్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఏదైతే ఉన్నదో ఆ సవరణ చేసిన 280/Aకు దానికి కూడా సరిగ్గా అన్వయించుకోలేకపోయారు చెప్పి చట్ట ప్రకారంగా నోటి చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ఎలక్షన్ మన ఆల్రెడీ ఏ కేసులలోనైతే మనకు వీళ్ళు ఇచ్చారో ఈ జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చారో ఆ పాత జడ్జిమెంట్స్ అవన్నీ ముందు పెట్టారు. అట్లీస్ట్ ఏ కేసులో అయినా సరే కానీ 50% క్యాప్ ఎట్లా షల్ నాట్ బి ఇంక్రీజ్ అని చెప్పారు అందులో, అంతేగాని అది విని మన వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారు. ఎవరు వీళ్ళు పిటిషనర్ తరఫుకి వెళ్ళి. అయితే మధ్యాహ్నం తర్వాత అభిషేక్ సంఘవి గారు 2.5 గంటలు ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ అతను ఆర్గ్యుమెంట్ మొత్తం వినిపించాడు. ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా సింగల్ ఏదైతే బీసీ కమిషన్ ద్వారా అయిందో ఇది కరెక్ట్గానే చేశాం. చట్టసభల్లో అన్ని పార్టీల ఆమోదం మేరకే బిల్లు తీసుకొచ్చారు, గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉందనే అంశాన్ని సింఘ్వి గారు చెప్పారు కదా. అయితే చట్టసభల్లో బిల్లు ఉంది, దానికి గవర్నర్ ఆమోదం పొందలేదు కదా అని చెప్పి దానికి ఇంకా గవర్నర్ ఆమోదం పొందితే కానీ అది చట్టం అవుతుంది. ఓన్లీ బిల్ పాస్ చేశారు కానీ దానికి గవర్నర్ ఇంకా ఆమోదం లేదు. స్టిల్ టుడే దట్ ఈస్ ఇన్ పెండింగ్ అని చెప్పారు. అన్న తర్వాత మళ్ళీ ఆయన సుదీర్ఘంగా వాదనలు వినిపించుకుంటూ రకరకాల సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ పాతవి లేటెస్ట్ ఎప్పుడో 1987లో మండల్ కమిషన్ తర్వాత వచ్చినటువంటివి అన్ని కేసులు కూడా ముందు పెట్టిన తర్వాత అవన్నీ విన్నాడు. లంచ్ తర్వాత ఈవినింగ్ ఏం చెప్పాడంటే మళ్ళీ రేపు 2:15 తర్వాత నేను ఆపుతాను, 2:15 తర్వాత ఐ విల్ హియర్ దిస్ కేస్ అని చెప్పాడు అంతే. సో నోటిఫికేషన్ ఇవ్వద్దు, రేపు నోటిఫికేషన్ ఉంది, నోటిఫికేషన్ ఇవ్వద్దు అని చెప్పి స్టే ఇవ్వండి అని కోరినప్పుడు ఏదో యథావిధిగా ఇచ్చుకోవచ్చు అనేటువంటి కామెంట్ చేశారని చెప్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నంటే ఇది వాళ్ళు అడుగుతున్నది 50% దాటొద్దు అని చెప్పి పిటిషనర్ ఏదైతే తీసుకొచ్చారో అది భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు అనేది వారు ప్రధానమైనటువంటి అంశాన్ని లేవనెత్తారు సింఘ్వి గారు. వాస్తవానికి కూడా భారత రాజ్యాంగంలో ఎక్కడ లేదు
50% రిజర్వేషన్లు దాటొద్దని. కానీ ఎవరైతే రిజర్వేషన్కి వ్యతిరేక శక్తులు ఉన్నాయో సబ్సిక్వెంట్గా కొన్ని జడ్జిమెంట్లు వస్తే ఆ జడ్జిమెంట్లను పట్టుకునే ఇది చేయటం కాదు. ఎవరైతే వెనకబడి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనకబడ్డ వర్గాలకి ఆర్టికల్ 340 ప్రకారం బీసీ కమిషన్ వేసుకొని స్టడీ చేసి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ ఇవ్వదలుచుకుంటే ఇవ్వవచ్చు అనేది ఉన్నది. కాబట్టి ఇట్లా ప్రభుత్వాలు ముందుకు పోతున్నప్పుడు ఇట్లా కోర్టులు ప్రతి విషయాలలో జోక్యం చేసుకొని దాన్ని ఆపటం కరెక్ట్ కాదు అనేది ఆ సబ్జెక్ట్ ఆడిదాకా వచ్చింది. కాబట్టి ఏమవుతుందంటే ఇప్పుడు రేపు మాత్రం ఈ ప్రక్రియని ఆపు అని చెప్పేసి మాత్రం కోర్టు చెప్పలేదు. ఇంకా ఫర్దర్ అంటే వాళ్ళు రేపు ఆర్గ్యుమెంట్ చెప్పేది ఉన్నది. చట్టాన్ని ఎవరు ఛాలెంజ్ చేయలేదు, కానీ కేవలం చట్టంలో వచ్చినటువంటి జీవోను మాత్రమే ఛాలెంజ్ చేశారు. ఇది కుదరదు అన్నటువంటి కామెంట్ని కూడా సింఘ్వి గారు చేశారు. అదే కూడా ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది. ఆల్రెడీ అది చట్టం చేయటం మార్చి 17లోనే చట్టమైంది. అది అక్కడ గవర్నర్ దాకా పంపిర్రు. 6 నెలలు కూడా దాటిపోయింది. అక్కడ తమిళనాడు జడ్జిమెంట్ ఉన్నది కాబట్టి అది దాన్ని ఓకే చేసుకోవచ్చు ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం అనేది ఒక వాదన ఉన్నది. జీవోని వీళ్ళు ఛాలెంజ్ చేశారు కానీ చట్టాన్ని ఛాలెంజ్ చేయలేదు అనేది ఒక సబ్జెక్ట్ వచ్చింది. కానీ ఏది ఏమైనా కూడా భారత రాజ్యాంగం కూడా చాలా స్పష్టంగా ఆ రోజు జనాభా తామస ప్రకారం విద్యా ఉద్యోగాల ప్రకారం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గాలకి ఆయా ప్రభుత్వాలు ఆర్టికల్ 353 T6 ద్వారా రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వచ్చు అని చెప్పేసి ఉన్నది. సబ్సిక్వెంట్ కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కానీ, సురేష్ మహాజన్ కేసులో కానీ, లేకపోతే రాహుల్ వాగే కేసులో కానీ ఈ రకమైనటువంటి జడ్జిమెంట్లు రావడం ద్వారా ఇట్లా ఈరోజు చిలికి గాలివానైంది. కాబట్టి భారత రాజ్యాంగం ఎప్పుడు కూడా రిజర్వేషన్లు ఇవ్వలేదని చెప్పలేదు. న్యాయస్థానం ఏమేమి క్వశ్చన్స్ చేసిందండి? న్యాయస్థానం రెండు పార్టీస్కి ఇప్పుడు న్యాయస్థానం ఏ రకంగానైనా క్వశ్చన్స్ వేయవచ్చు కానీ వాళ్ళు ప్రభుత్వం ముందుకు పోతున్నది. తర్వాత భారత రాజ్యాంగం కూడా దాన్ని ఎక్కడ కూడా ఆపలేదు. కాబట్టి కొంతమంది ఏదో ఆర్గ్యుమెంట్ చేస్తే దాని ప్రాతిపదికన ముందుకు పోవద్దు అనేది తీసుకొచ్చినటువంటి ఆర్గ్యుమెంట్. రైట్. మొత్తానికి హైకోర్టు కొన్ని ప్రశ్నలు కూడా వేసింది. గవర్నర్ బిల్లును ఆమోదించలేదు కాబట్టి బిల్లుకు ఆమోదం లభించినట్టుగా భావిస్తూ ప్రభుత్వం నోటిఫై చేసిందా అనేటువంటి క్వశ్చన్ని చేసింది. ఎక్స్ట్రా ఆర్డినరీ గెజిట్లోనే నోటిఫై చేసినప్పుడు మాత్రమే దాన్ని చట్టంగా పరిగణించడం అవుతుంది కదా అనేటువంటి క్వశ్చన్ కూడా చేసింది బోత్ పార్టీస్ని ఉద్దేశించి. ఇక బిల్లులో తీసుకొచ్చిన సవరణలనే ద్వారా ఆర్డినెన్స్ రూపంలో ఇచ్చారా, బిల్లులో తీసుకొచ్చిన సవరణలనే ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చారా అనేటువంటి అంశాన్ని కూడా క్వశ్చన్ చేసింది. ఇక కమిషన్ డేటాను పబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా అనేటువంటి క్వశ్చన్ని కూడా చేసింది. ప్రస్తుతం కమిషన్ డేటాను పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదా, ప్రజల అభ్యంతరాలను ఆహ్వానించారా లేదా అనేటువంటి క్వశ్చన్ని కూడా చేసింది. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు ఇచ్చారు, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయనేటువంటి క్వశ్చన్ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ తరఫు న్యాయవాదులు మొన్న 29 సెప్టెంబర్న ఎన్నికల షెడ్యూల్ ఇచ్చారు, ఎస్ఈసి ఇచ్చిందనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇక నోటిఫికేషన్ ఇవ్వద్దంటూ స్టే ఇవ్వాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోరారు. దానికి న్యాయస్థానం నిరాకరించింది. రేపు ఎస్ఈసి నోటిఫికేషన్ జారీ అయ్యేటువంటి షెడ్యూల్ ఉంది కాబట్టి దానికి సంబంధించి యాస్టీజ్గా నోటిఫికేషన్ ఇవ్వచ్చు అనేటువంటి ఒక గ్రీన్ సిగ్నల్ మాత్రం హైకోర్టు ఇచ్చింది. మరి వాదోపవాదాలు ఉదయం నుంచి కూడా, మధ్యాహ్నం నుంచి కూడా జరిగాయి. అటు పిటిషనర్స్ తరఫు, ఇటు ప్రభుత్వం తరఫు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. వాదనలు విన్న తర్వాత చివరిగా ప్రభుత్వ తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనతో ముగిశాయి. వాదనలు ముగిసిన తర్వాత రేపు మధ్యాహ్నం 2:15 తిరిగి వాదనలు పునఃప్రారంభమవుతాయనేటువంటి కామెంట్ చేస్తూ కోర్టు ముగించింది.